హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ క్రాఫ్ట్స్. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసరికి అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ మల్కి అండ్ మన మినీ వాచ్ కొనుక్కున్నారు అనమాట. ఇంత కార్లో ఏం చేస్తున్నారు అంటే వెకేషన్కి వచ్చాము. చూసుకున్నట్లయితే ఇది ఏంటంటే మన శిల్పారామం అనమాట. ఇది పార్కింగ్ ప్లేస్. అయితే యాక్చువల్లీ నేను ఫస్ట్లో వీడియో తీద్దామని, వ్లాగ్ తీద్దామని అనుకోలేదు. సడన్గా లాస్ట్లో తెలిసింది తీద్దామని. సో చూడండి, అక్కడ నుండి మన కార్ వస్తుంది అండ్ పార్కింగ్ అనమాట. అది చూసుకున్నట్లయితే పార్కింగ్ బట్ పెద్దగా ఉంది, అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట. సో ఇలా మేము అన్నీ కొనుక్కొని గ్లాస్కి వచ్చేసి, ఇది ఎంట్రన్స్ డోర్, మెయిన్ ఎగ్జిట్ డోర్ అనమాట. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి అండ్ ఇక్కడ నుండి వెనక్కి వచ్చేసేయాలి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ బుక్స్ ఉన్నాయి, సజెషన్ బుక్స్ అనమాట. ఇది గేట్ చిన్నగా ఉంది, అంటే క్లోజింగ్ టైం కాబట్టి మేము లాస్ట్ 10:30కో ఎప్పుడో వచ్చినట్టున్నాం. నెక్స్ట్ ఇది రోడ్, ఆ టైంలో చాలా ట్రాఫిక్ ఉందండి. సో మేము అలా అక్కడ మా అత్తగారు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు షాప్ ఏదో ఉంది వాచెస్కి. సో అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు ఇది వాచెస్ అనమాట. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం మా కార్ కోసం. మా మామయ్య దాన్ని ఏమంటారు కింద కామెంట్స్ చేయండి, నాకు తెలీదు. మా మామయ్య దాంతో ఫోటో తీయంటారా అంటున్నాడు. ఇది మన సినిమాటిక్ వీడియో అనమాట. దో సరదాగా తీస్తే మా అక్క సడన్గా వెనక్కి తిరిగి చూస్తుంది, ఏంది ఇది ఇట్లా తీస్తున్నాడని. సో మనకేం పట్టించుకోలేదు. ఫస్ట్ ఇది వెళ్ళంగానే బాగా నచ్చింది, కార్పెంటరీ భలే అనిపించింది. అక్కడ అసలు ఆర్టిస్ట్ చేయటం ఏంటో అసలు అదంతా నాకు చాలా భలే ఉండింది అనమాట. ఇది వచ్చేసి టాయ్స్ చేస్తారు కదా మట్టితో. సో ఆ టాయ్స్ చేసే వాళ్ళ ఇల్లులు ఇవి. సో అసలు ఆర్టిస్ట్ బాగా చేశారనమాట. చెక్కటం చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. అందరూ చాలా బాగుంది అని చూస్తే ఉన్నాం, ఒక్క దగ్గర కూడా ఆకున్నా. ఆ ఫర్నిచర్ కానీ, ఆ హోమ్స్ కానీ ఇక్కడ భలే ఉన్నాయి. ఓల్డ్ లైట్ ఉంది పైన చూడండి, ఇక్కడ అల్లుతుంది ఒక ఆవిడ. ఇక్కడ డోర్, ఆ గేట్స్ కానీ, ఆ స్టూల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతను ఏదో తెలీదు. నెక్స్ట్ బోటింగ్కి వచ్చేసాం మేము. సో అసలు మామూలుగా లేదు ఆ రోజు బోటింగ్. నన్ను స్టీమ్ తిప్పండ్రా అని సావు కొట్టారు ఆ రోజు అయితే. నిజంగా మా మామయ్య, అక్క, మా తమ్ముడు, టైనీ మినీ ఏమో మంచిగా చూస్తున్నారు, అదిగో చెప్తున్నారు నన్ను తిప్పురా అని. నేనేమో ఎంత తిప్పినా తిరగట్లేదు అనమాట. అంటే అది చాలా లాంగ్ టైం ఉంది తిరగటానికి, టర్న్ అవ్వడానికి చాలా లాంగ్ టైం పట్టింది. కానీ వాళ్ళకి అర్థం కావాలి కదా. చూడండి, ఈ రాడ్ ఏమో ఇంతనే ఉంది చిన్నగా, కానీ దాన్ని తిప్పే వెయిట్ మాత్రం మామూలుగా లేదనమాట. సో నేను పక్కన పడేసాను ఫోన్, ఇంకా ఏం తీస్తాం వీడియో, దాన్ని తిప్పుకుంటాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఇదేంటంటే గ్రామ సంత అంట, గ్రామంలో సంత. ఇట్లా అప్పట్లో ఇట్లా మార్కెట్స్ చేసేవారు. ఇక్కడ ఫిష్లు అక్కడ అమ్మే అతను అక్కడ చూసుకుంటున్నారు, కొంతమంది కొంటున్నారు, అలా ఉండింది. ఇంకా ఫస్ట్ ఈ గుమ్మంలోకి ఎంటర్ అవ్వగానే ఇది చూసి దెయ్యమేమో అనుకున్నా. అక్కడ ఒక ఆంటీ నవ్విది చూడండి, ఇప్పుడు అసలు హైలైట్ ఉంది. అసలు సడన్గా చూడంగానే అదిగోండి, అసలు నిజంగా దెయ్యమేమో అనుకున్నా. అన్ని రెడ్ కలర్లు, అసలు ఒక ఇల్లు థీమ్ లాగా ఉంటుంది ఇది. ఐ థింక్ ఇది కూడా ఏదో ఉంటుంది అనుకుంటా. చూసుకున్నట్లయితే తాటి కుండలు ఉంటాయి కదా, ఆ కుండలు మేకింగ్ ఇది. ఇక్కడ ఎవరితోనో తాడు అల్లుతున్నాడు అనమాట. ఆ కలర్స్, యాంబియన్స్ అంత ఓల్డ్ స్టైల్లో ఉంటుంది అనమాట. చూసుకున్నట్లయితే ఆ లైటింగ్స్ కూడా దానికి తగ్గట్టే పెట్టారు కరెక్ట్గా. నెక్స్ట్ పప్పెట్ షో, అసలు ఇదైతే హైలైట్ అనమాట. అసలు నాకు ఎంత నచ్చిందంటే, ఒకవేళ షోస్ ఏమైనా కావాలంటే ఇక్కడ నెంబర్ ఇచ్చాడు చూడండి. అసలు చాలాసేపు చాలా థ్రిల్లింగ్ ఉందన్నమాట. మేమే వెళ్ళి కూర్చున్నాం, ఎంతో తీసుకున్నారు మనీతో. సో అసలు భలే అనిపించింది. అతని ఫింగర్ మూమెంట్స్ కానీ అదంతా. అతను చాలా ఓల్డ్ అనమాట, చేసే అతను కూడా చాలా ఓల్డ్. అసలు అన్ని ఫింగర్స్తో కంట్రోల్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు కదా. అసలు పప్పెట్ షో, ఆ డ్యాన్స్ లాస్ట్లో అసలు భలే అనిపించింది. అసలు ఒక్కొక్కరం క్లాప్స్ కొడితే ఆ లాస్ట్ బొమ్మ భలే ఉంది. అసలు డ్యాన్స్ ఇలా అంతా ఎంజాయ్ చేసి చూసినందుకు థ్యాంక్స్ అండ్ డబ్బులు వేసి వెళ్ళండి అంటే. చూడండి, మేము అయిపోయిన తర్వాత మేము కడితే ఇంతమంది క్రౌడ్ వచ్చి చూస్తున్నారు. అండ్ ఒక యూట్యూబర్ని కూడా కలిసాం అనమాట ఇక్కడ, టైగర్ వైట్ తెలుసు కదా.
కలిసామన్నమాట. ఇదే మన ఓల్డ్ లైటింగ్. నేనేదో సెట్ చేసుకుంటున్నా ఎక్స్పోజర్ అక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలామంది పోయట్రస్ అక్కడ ఇల్లు చూసారు. ఆ డోర్స్ కానీ వుడ్డెన్ది ఎంత రియలిస్టిక్గా ఉందంటే అంత రియలిస్టిక్. ఇక్కడైతే క్లాత్స్ ప్రిపేర్ చేస్తారనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కత్తులు, అప్పట్లో ఫిష్లు కానీ ఉంటాయి కదా యుద్ధాలకు వీటికో, అక్కడ చూసుకున్నట్లయితే కత్తులు కాలబెట్టారు. ఒక హట్ లాగా ఉంటుంది అది చిన్నగా, దాంట్లో పడేస్తే అవి మరిగి మరిగి ఇంకా అట్లా హీట్ అవుతాయి బాయిల్ లాగా అలా. నెక్స్ట్ ఈ ప్లేస్ అసలు మేమైతే ఆశ్చర్యపోయినాము, అసలు ఎంత రియలిస్టిక్గా ఉంది, అసలు భలే ఉండింది. చూడండి, ఇది ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు కలిసి చేస్తున్నారనమాట ఈ పని. అక్కడ కూడా రోకలు రుబ్బుతున్నారనమాట. ఇది చూడండి, అక్కడ ముగ్గు ఇంటి ముందు ఆ డిజైన్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం అనమాట. కేరళ పెయింటింగ్ అంటది ఇది. చూడండి ఎంత బాగా కలర్స్, అసలు రియలిస్టిక్గా ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే ఏమన్నా విగ్రహాలు తయారు చేస్తారు కదా ఆ టైప్ వాళ్ళు. చూడండి అక్కడ కూర్చుంటే అతను చేసేది మనకు చూపిస్తున్నారనమాట. అసలు నిజంగా ఆర్టిస్ట్లను మెచ్చుకోవాలి, ఎంత చెప్పుకున్నా నిజంగా చాలా గ్రేట్ అసలు. చూడండి ఈ చెట్టు బొమ్మ అనుకున్నారు, బొమ్మ కాదు అది నిజమే. ముందు ప్లాంట్స్, జస్ట్ లోపల ఇంటీరియర్ మాత్రమే ఆర్టిఫిషియల్. నెక్స్ట్ ఇలా బిల్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.